2000 పెట్టినా చూడాల్సిందే. ప్రీమియర్ సినిమా వాళ్ళు తగ్గిస్తారా, తగ్గించని లేదు అంటే ఎంత పెట్టినా చూడాల్సిందే. ఎంతైనా ఉన్నా కానీ చూడక మానట్లేదు కదా, ప్రతి ఒక్కరు చూస్తున్నారుగా, మూవీ చూస్తారు తప్పకుండా. సో మరి కలెక్షన్స్ ఎలా ఉండొచ్చు అంటారు? కలెక్షన్స్ పరంగా అంటే ఇంకా మీరు కూడా పుష్ప 2 రీచ్ అవుతుందా అంతే. వీళ్ళు కలెక్షన్స్ వైజ్ గా కంపారిజన్ చేస్తున్నారు అనమాట. రామ్ చరణ్ ని బన్నీతో కంపారిజన్ చేస్తా ఉన్నారు సినిమాల పరంగా. పుష్ప 2 కంపేర్ చేస్తున్నారు అంటే అంత కలెక్షన్స్ కొట్టదు అని చెప్పి చెప్తా ఉన్నారు. కొట్టదు అని చెప్పి నేను కూడా కొట్టదని చెప్తున్నాను. కానీ ఎందుకంటే నేను కూడా పుష్ప 2 బాహుబలి 2 రీచ్ అవ్వదని నేను చెప్పుకుంటూనే వస్తున్నాను. ఏంటంటే పెట్టిన డబ్బుతో అక్కడికక్కడ వాళ్ళకి లాభం వస్తే చాలు. ఈ పుష్ప 2 బ్రేక్ చేయడము, ఈ బాహుబలి 2 బ్రేక్ చేయడం అనేది కష్టం. అంటే ఎందుకు ఈ కంపారిజన్ ఎందుకు పెడుతున్నారు అసలు? ఎందుకంటే ఆ సినిమా ఇన్ని రోజులు కష్టపడి తీశారు, చాలా డబ్బు ఖర్చు పెట్టారు. పాపం రామ్ చరణ్ గారు కూడా దెబ్బలు తగిలిచ్చి బాగా యాక్ట్ చేశారు. దానికి పెట్టినందుకు ఏదన్నా ఎక్స్పెక్టేషన్ పెడుతున్నారు. దీంట్లో మళ్ళీ మీకు ఇంకా చాలా చెప్పుకోవాలి. చాలా పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు. నాకు నచ్చిన హీరో మన బెంగళూరు హీరో శివరాజ్ కుమార్ ఉన్నాడు. దాంట్లో ఒక రోల్ చేశాడు. కానీ వీళ్ళందరినీ పెద్ద పెద్ద వాళ్ళని పెట్టారు కాబట్టి సినిమా హిట్ అవ్వాలి, బంపర్ హిట్ అవ్వాలని కోరుకోండి అయ్యా, నవ్వకండి అయ్యా, దయచేసి ప్లీజ్ మీకు దండం పెడతాను. కానీ పుష్ప 2 బాహుబలి 2 రీచ్ అవ్వదయ్యా, వాళ్ళు పెట్టిన డబ్బులు వస్తాయ్యా. ఇంత హైప్ ఇస్తున్నారు కదా, మరి పుష్ప రికార్డ్స్ అనేది బ్రేక్ చేయాలంటారా? హైప్ ఇస్తున్నారు. నేను కూడా కోరుకునేది ఏంటంటే దాటిపోవాలని కూడా కోరుకుంటున్నా. చూసారు కదా, ఆ పుష్ప 2 దాటినా మనకు నష్టం లేదు. కానీ నేను మొన్నటిదాకా ఒక ఆర్సీబీ గురించి చెప్పాను, ఓ రేంజ్లో ఆడింది. ఈ సినిమా గురించి కూడా చెప్తున్నాను, ఆడాలి, బంపర్ హిట్ అవ్వాలని చెప్పేసి. అవి 2 సినిమాలు బాహుబలి పుష్ప 2 2 రీచ్ అయినా దాటిపోయినా ఈ సినిమాలు ఎందుకంటే పోస్ట్ పోన్ అవ్వకుండా వస్తున్నాయి. ఎందుకు అంటే మొన్న చూసుకుంటే బాలయ్య ఒక సినిమా పోస్ట్ పోన్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఈ సినిమాను కూడా పోస్ట్ పోన్ అవుతుంది అని చెప్పి చాలా మంది చెప్పారు. పోస్ట్ పోన్ అయ్యే సూచనలు కనపడ్డాయి. కానీ ఎందుకు ఇలా అంటే సినిమాలు రిలీజ్ కరెక్ట్ డేట్లో రిలీజ్ అవ్వలేకపోవడానికి కారణం ఏంటి అసలు? అవ్వలేకపోవడానికి కారణము ఒకటి, ఫస్ట్ మన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ, రామ్ చరణ్ గారి సినిమా 27 బర్త్డేకి రిలీజ్ కావాలి. తర్వాత బాబాయ్ కోసం అబ్బాయి త్యాగం చేశారు. తర్వాత మళ్ళీ మధ్యలో ఏమైందో తెలియదు, ఆయనకి దెబ్బలు తగిలినాయి, కొంచెము షూటింగ్ కొంచెము పెండింగ్లో ఉంది, దానివల్ల పోస్ట్ పోన్ అయింది అన్నారు. అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు.